శివాయ గురువే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీకు మీ యొక్క భార్యతో ఎడబాటు అనేటువంటిది ఉన్నా, లేకపోతే మీ యొక్క భార్యతో మనస్పర్ధలు, గొడవలు, చిక్కులు, చికాకులు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల వలనో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల వలనో దూరం అనేటువంటిది ఉంది, వేరైపోతున్నటువంటి పరిస్థితులు, లేకపోతే మూడో వ్యక్తుల వలన దూరము, ఎడబాట్లు ఇట్లాంటివన్నీ కూడా కలిగాయి అనుకోండి. మళ్ళీ కూడా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా దూరమయ్యి మీ యొక్క భార్యకి మీ పట్ల విపరీతమైనటువంటి ప్రేమ, ఆకర్షణ, అభిమానము ఇవన్నీ కూడా కలిగి మీతోనే కలిసి ఉండాలి, కలిసి జీవించాలి, మిమ్మల్ని కావాలని ఆవిడ అనుకునేటువంటి విధంగా కావాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క పరిహారం అనేటువంటిది ఆచరించి చూడండి. ఈ యొక్క పరిహారాన్ని మీరు ఏదైనా సరే ఒక సోమవారం నాడు కానీ లేదా ఒక శుక్రవారం నాడు కానీ మీరు ప్రారంభించాలి. సూర్యోదయం కన్నా ముందు బ్రహ్మ ముహూర్తంలో ఈ యొక్క పని కనుక చేసినట్లయితే, ఈ యొక్క పరిహారం చేసినట్లయితే ఇంకా కూడా చాలా చక్కగా బాగా పనిచేస్తుంది, విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో ఉంటే ఏ సమయంలో? తెల్లవారుజామున 4 నుంచి ఒక 5:30-6 మధ్యలో మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూట కుదరలేదండి అని అంటే కనుక సాయంత్రం మళ్ళీ 6 గంటల నుంచి 8 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేసుకోవచ్చు. ఈ 2 సమయంలో ఏదో ఒక సమయం మీకు అనుకూలమైనటువంటి సమయం నాడు మీరు చేసుకోవటానికి మీరు నిర్ణయించుకుని అప్పుడు మీరు మొదలు పెడతారు కదా, అదే సమయానికి మొదలు పెట్టిన రోజు నుంచి వరుసగా మీరు 7 రోజుల పాటు చేసుకోవాలన్నమాట. అయితే మరి నియమనిష్టలు ఏమిటి అని అంటే కనుక ఈ యొక్క 7 రోజులు పూర్తయిపోయేంత వరకు కూడా మీరు మద్యపానము, ధూమపానము, మాంసాహారము భుజించకూడదు. అంతే తప్ప ఉపవాసాలు ఉండాలి, ఇలా కటిక నేల మీదనే పడుకోవాలి, ఇటువంటి నియమాలు అయితే లేవు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి వీటి జోలికి వెళ్లకుండా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకోండి వరుసగా వారం రోజుల పాటు. మరి ఈ యొక్క సమయంలో ఇప్పుడు మీరు ఏం చెయ్యాలండి అని అంటే కనుక ఈ యొక్క సమయంలో మీరు శుభ్రంగా స్నానం చేసి, తల స్నానము అవసరం లేదు, మొదటి రోజు మొదలుపెట్టే మొదటి రోజు మాత్రం మీరు తల స్నానం చేసుకుంటే మంచిది. ఈ విధంగా స్నానం పూర్తి చేసి ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ లేదు అని అంటే మీ యొక్క పూజా మందిరంలో కానీ చక్కగా వెళ్ళి చక్కగా కూర్చొని ఒక దీపం అనేటువంటిది వెలిగించుకోండి. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఏదో ఒక విధంగా దీపం అనేటువంటిది అయితే వెలిగించుకోండి. అర్థమైందా? ఈ విధంగా దీపం అనేటువంటిది వెలిగించుకున్న తర్వాత ఆ యొక్క దీపం పక్కన మీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటో అనేటువంటిది మీరు తెచ్చి పెట్టుకోవాలి. పడుకోబెట్టేటువంటి విధంగా కాకుండా నించో పెట్టుకోవాలి. వెనకాల ఆ యొక్క ఫోటోకి ఏదైనా సపోర్ట్ పెట్టుకోండి, పడిపోకుండా ముందు వెనక ఏదైనా కూడా పెట్టుకుని ఫోటో నించో పెట్టుకోండి. పెద్ద ఫోటో అయినా పర్వాలేదు, పాస్పోర్ట్ సైజు ఫోటో అయినా పర్వాలేదు, స్టాంప్ సైజు ఫోటో అయినా పర్వాలేదు, ఏది ఉంటే అది ఏదో ఒక ఫోటో అనేటువంటిది పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఆ యొక్క ఫోటో ముందర ఒక మందార పువ్వు కానీ ఎర్రటి గులాబీ పువ్వు కానీ చక్కగా పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు చేతిలో ఒక చిటికెడు కుంకుమ తీసుకోండి. చిటికెడు కుంకుమ తీసుకుని మీ యొక్క భార్య మీకు వశపడాలి, మీకు ఆకర్షింపబడాలి, మీ మధ్యన ఉండేటువంటి దూరము, కలహాలు, మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి మిమ్మల్ని విపరీతంగా ఇష్టపడి ప్రేమపూర్వకంగా మళ్ళీ మీ దరి చేరేటువంటి, మీరిద్దరు కూడా ఒకటయ్యేటువంటి, ఒకటిగా ఒక ఇంట్లో ఉండేటువంటి విధంగా కలిసి జీవించాలి అనుకునేటువంటి మీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, మీ యొక్క కోరిక ఏదైతే ఉందో భక్తి, శ్రద్ధ, నమ్మకంతో చక్కగా మనస్ఫూర్తిగా కోరుకుని ఆ యొక్క కుంకుమని ఆ యొక్క ఎర్రటి గులాబీ పైన వేసేయండి. అర్థమైందా? ఆ యొక్క ఎర్రటి గులాబీ ఫోటో ముందర పెట్టారు కదా, ఎర్రటి గులాబీ, ఆ యొక్క గులాబీ పువ్వు ఆ యొక్క ఫోటోకి తాకుతుంటూ ఉండాలి, తగలకుండా పెట్టకండి, తగులుతూ ఉండాలన్నమాట. ఆ యొక్క ఫోటోకి తగిలించేటువంటి విధంగా, తగిలి ఉండేటువంటి విధంగా ఆ యొక్క పువ్వు పెట్టండి. ఇప్పుడు ఆ పువ్వు మీద కుంకుమ వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత మీకు ఇష్టదేవుణ్ణి తలుచుకోండి, పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకోండి, ఆ యొక్క గణపతిని తలుచుకోండి, ఇంకా కూడా మీకు ఇష్టదేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకోండి. వాళ్ళని ఒక్క మారు మనసులో తలుచుకుని మీ యొక్క కోరిక చెప్పుకోండి. మీరు ధర్మబద్ధంగా మీ యొక్క భార్య కోసం అడుగుతున్నారు కాబట్టి మనస్పర్ధలు, గొడవలు అన్నీ కూడా తొలగి నా యొక్క భార్యకి నా పట్ల విపరీతమైన ప్రేమ, ఆకర్షణ అనేటువంటివి కలిగించి నాకు వశంగా ఉండేటువంటిగా విధంగా చెయ్యి స్వామి, బాగా చూసుకుంటాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కాబట్టి దయ చూపి నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ విధంగా మీరు నమస్కారం చేసుకుని మీ యొక్క భార్య ఫోటో వంక చూస్తూ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయాలి ఫోటో వంక చూస్తూ.
ఇంకా కూడా కొంతమందికి వీలయ్యి మీరు చెయ్యగలిగితే, మీకు ఆ సామర్థ్యదాయక కెపాసిటీ ఉంటే, మీరు కళ్ళు మూసుకుని మీ యొక్క భార్య నవ్వుతూ ఉండేటువంటి విధంగా, ఆవిడ యొక్క ముఖము నవ్వుతూ ఉండేటువంటి విధంగా మీరు ఊహించుకుంటూ చేసుకోవచ్చు. కొన్నిసార్లు కానీ అంత ఏకాగ్రత మనం లగ్నం చేయలేకపోతున్నామండి, మర్చిపోతున్నామండి అని అన్నప్పుడు ఆ సమయంలో కళ్ళు తెరిచి ఫోటోని వంక చూస్తూ కూడా చెయ్యొచ్చు అనమాట. అయితే చేయవలసినటువంటి మంత్ర జపము ఒక 108 సార్లు జపం చెయ్యాలి కదా. జపం కోసం రుద్రాక్షమాల కానీ, స్ఫటికమాల కానీ ఏదైనా సరే వాడచ్చు, తులసిమాల అయినా వాడచ్చు. ఒకవేళ ఏ జపమాల కూడా లేకపోతే వేళ్లతోనైనా సరే లెక్క పెట్టుకోవచ్చు. మాల లేకపోతే మాల లేకుండా లెక్క పెట్టుకుంటూ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా 108 సార్లు జపం చేయాలి. జపం చేయడం కోసం ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియచేస్తున్నాను, వినండి. ఓం శ్రీం వశ్యం మమ భార్యాం శాంతిం ప్రేమ కురు కురు స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీం వశ్యం మమ భార్యాం శాంతిం ప్రేమ కురు కురు స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. కాబట్టి మీ యొక్క భార్య ముఖాన్ని మీరు తలుచుకుంటూ ఊహించుకుంటూ చెయ్యొచ్చు, ఫోటో వంక చూస్తూ కూడా చెయ్యొచ్చు. మీ యొక్క భార్యకి మళ్ళీ మనసులో మీ పట్ల ప్రేమ, ఆకర్షణ, అభిమానం, మిమ్మల్ని కావాలని కోరుకోవటం, మీతో కలిసి ఉండాలి అనబడేటువంటి కోరికలన్నీ కూడా ఆటోమేటిక్గా న్యాచురల్గా వాళ్ళ యొక్క మనసులో చిగురిస్తాయి. ఇది మీకు ఫలితం అనేటువంటిది ఉంటుంది. చాలామంది కూడా అడుగుతున్నారు ఎన్ని రోజుల్లో ఫలితం వస్తుందండి అని. కొంతమందికి 2-3 రోజుల్లో ఫలితం వస్తుంది, కొంతమందికి 11 రోజులు పట్టచ్చు, కొంతమందికి 15 రోజులు పట్టచ్చు. ఎందుకంటే మీరు ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితిలో కూడుకుపోయి ఉన్నారో, ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో, అవతల వ్యక్తి యొక్క మైండ్ సెట్ కానీ, ప్రవర్తన కానీ ఎంత తీవ్రమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి ఉన్నదో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. అందరికీ కూడా పరిస్థితులు, సిచ్యువేషన్స్, ఆ యొక్క క్రిటికాలిటీ, ఆ యొక్క సివియారిటీ అనేటువంటివి ఒకలా ఉండవు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూరేషన్లో, ఒక్కొక్క కాల పరిమితిలో జరుగుతూ ఉంటాయన్నమాట రిజల్ట్స్ అనేటువంటివి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమైనటువంటి గమనిక, మీరు ఈ యొక్క చేస్తున్నటువంటి పరిహారం ఏదైతే ఉందో పూర్తిగా నమ్మకంతో, శ్రద్ధతో చెయ్యాలి. అప్పుడు పని చేస్తుంది. కొంతమందికి అనవసరంగా టైం వృధా చేసుకుంటున్నానేమో, పని చేస్తుందో పని చేయదో ఏమిటో ఇలాంటి ఆలోచనలతో చేశారంటే చెయ్యడం అనేటువంటిది అనవసరము. ఖచ్చితంగా పని చేస్తుంది, దీని ద్వారా ఇలా జరుగుతుంది అని మీరు నమ్మి శ్రద్ధతో, నమ్మకంతో చేస్తే ఆ యొక్క నమ్మకం నుంచి ఒక బలం అనేటువంటిది ఏర్పడి మీకు పని అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు 108 సార్లు చెప్పడం జపం చేశారు. జపం చేసిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క గులాబీ మీద వేసినటువంటి ఆ యొక్క కుంకుమ, ఈ 2 ఉంటాయి కదా, లేకపోతే మందార పువ్వు అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ యొక్క పువ్వు అలాగే దాని మీద జల్లినటువంటి కుంకుమ, వాటితో పాటుగా ఆ యొక్క పువ్వుని తీసుకోండి. పువ్వుని తీసుకుని ఇప్పుడు ఇదే మంత్రాన్ని అవి చేతిలో పట్టుకుని, పువ్వు దాంతో పాటుగా దాని మీద జల్లిన కుంకుమ కూడా కాస్త దానికి అంటుకుని ఉండాలి. అయితే ఇది తీసుకుని మీ యొక్క కుడి చేతిలో చక్కగా పట్టుకుని ఇదే మంత్రాన్ని మనసులో అప్పుడు మళ్ళీ ఇంకొక 11 సార్లు చెప్పి, మళ్ళీ అదే విధంగా మీ యొక్క భార్య మీకు వశం అవ్వాలి, ఆకర్షింపబడాలి, ఈ విధంగా ప్రేమగా మిమ్మల్ని కావాలని అనుకోవాలి అని మీ యొక్క ఉద్దేశం, కోరిక చెప్పుకుని ఆ యొక్క ఫోటోకి తగులుతూ ఉండేటువంటి విధంగా, తాకుతూ ఉండేటువంటి విధంగా దానికి తగిలించి అక్కడ పెట్టేసేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు వదిలేసేయండి. ఇప్పుడు మీరు చక్కగా వెళ్ళి మీరు నిద్ర చేయొచ్చు, లేకపోతే మీ యొక్క పనులు చూసుకోవచ్చు. ఉదయం చేస్తున్నటువంటి వాళ్ళైతే ఇక్కడతో పని అనేటువంటి పూర్తయిపోయింది. ఇప్పుడు మరుసటి రోజు మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు అక్కడ పాతది ఆ యొక్క పుష్పము ఉంటుంది కదా, ఆ యొక్క పువ్వు ఉంటుంది కదా, అది తీసి పక్కన పెట్టి దాయండి. ఎక్కడైనా సరే పర్వాలేదు, అందాక లేకపోతే అక్కడైనా సరే పక్కనే పెట్టేసి ఉంచండి. ఇప్పుడు మరుసటి రోజు మళ్ళీ ఒక ఫ్రెష్, మళ్ళీ ఒక కొత్త పువ్వు తీసుకోవాలి, మళ్ళీ ఒక ఫ్రెష్ తాజా పువ్వు తీసుకోవాలి. మళ్ళీ ఇదే విధమైనటువంటి పరిహారాన్ని, ఇదే విధమైనటువంటి ప్రక్రియని ఇప్పుడు మీరు మొదటిసారి ఆ యొక్క పువ్వుతో ఏ విధంగా చేశారో, పువ్వుని పెట్టడం, కోరుకోవటం, కుంకుమ అనేటువంటి జల్లటం అనేటువంటిది ఇదంతా ప్రక్రియ చెప్పుకున్నాను కదా, ఇదే ప్రక్రియను మీరు మళ్ళీ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఆ యొక్క పుష్పాన్ని మళ్ళీ ఈ పాత పువ్వు ఉంది కదా దాని పక్కనే పెట్టేసేయండి. ఇలా వారం రోజులు కొనసాగించిన తర్వాత ఇప్పుడు మీకు వారం రోజులు చేయబడినటువంటి ఆ యొక్క పువ్వులు ఉంటాయి, 7 పువ్వులు ఉంటాయి, దాని మీద చెల్లినటువంటి కుంకుమతో సహా. ఇదన్నీ కూడా ఒక కవర్లోకో దేంట్లోకో మీరు తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ప్రవహిస్తున్నటువంటి నదిలో కానీ, సముద్రంలో కానీ, బావిలో కానీ ఎక్కడైనా సరే మీరు పడవేసేయచ్చు. ఈ విధంగా చెయ్యండి. అప్పుడు మీరు ఉన్నటువంటి సివియారిటీ బట్టి, క్రిటికాలిటీ బట్టి, పరిస్థితులు బట్టి దానికి తగ్గట్టుగా మీకు డ్యూరేషన్ అనేటువంటిది, టైం అనేటువంటిది పట్టిన మీకు ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.
ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నంబర్‌కి వాట్సాప్‌లో మీరు సంప్రదించవచ్చు.